ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం యేసు ప్రభు చెప్పినటువంటి గొప్ప ఉపమానం గురించి తెలుసుకుందాం. విత్తనాల ఉపమానం గురించి మాట్లాడుకుందాం. ఒకసారి ప్రభువారు ఇలా చెప్పారు. ఒక రైతు విత్తనాలు విత్తడానికి బయలుదేరాడు. అతను విత్తనాలు జల్లుతుండగా అవి 4 రకాల నేలపై పడ్డాయి. మొదటిది మార్గం పక్కన పడింది. మార్గం పక్కన పడిన విత్తనాలు. అవి నేలలోకి పోవడానికి ముందు పక్షులు వచ్చి ఏం చేసాయి? ఆ విత్తనాల్ని తినేసాయి. దీని అర్థం ఏంటంటే దేవుని వాక్యం వింటారు, కానీ అర్థం చేసుకోరు. వెంటనే శత్రువు వచ్చి ఆ వాక్యాన్ని ఏం చేస్తుంది? ఎత్తుకెళ్ళిపోతుంది. వారి మనసులోంచి ఏమైపోతుందంటే ఆ వాక్యాన్ని తీసివేసేలాగా చేస్తుంది. రెండవది రాళ్ల మీద పడిన విత్తనాలు. వాటికి నేల లోతు లేకపోవడం వల్ల త్వరగా మొలకెత్తుతాయి. కానీ సూర్యుడి యొక్క వేడిమికి అవి తాళలేక ఏమైపోతాయంటే వాడిపోతాయి. దీని అర్థం కొందరు దేవుని వాక్యాన్ని ఆనందంగా స్వీకరిస్తారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. అంటే ఎసరు పొంగులాగా అనమాట. ఎసరు కింద మంట ఉన్నంతసేపు కూడా పొంగిపోతా ఉంటది. ఎప్పుడైతే ఆ మంట తీసేసామో ఆ ఎసరు అనేది ఏమైపోతుంది? చల్లారిపోతుంది. మూడవది ముళ్ళులు. ముళ్ళుల మధ్య పడిన విత్తనాలు. ముళ్ళ కంచెల్లో పడినటువంటి విత్తనాలు. వాటి చుట్టూ ఉన్న ముళ్ళ కంచెలు పెరిగి వాటిని ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే జీవితంలో ఉన్న ఆందోళనలు, తన సంపదలపై ఆశలు, ఇతర కోరికలు, ఇవన్నీ దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెరగనివ్వవు. ఎందుకంటే లోకపు ఆశలు, లోకపు తలంపులు, లోకపు ఆలోచనలు, లోకపు వేదనలు, వీటి వల్ల ఏమవుతుందంటే పెరగదు. చివరిది మంచి నేలలో పడిన విత్తనాలు. అవి పెరిగి మంచి ఫలితాన్ని ఇచ్చాయి. అవి ఎలా పెరిగాయంటే 30 వంతులుగాను, 60 వంతులుగాను, 100 వంతులుగా పెరిగాయి. దీని అర్థం దేవుని వాక్యాన్ని వినేవారు, అర్థం చేసుకుని జీవించేవారు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు మనల్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన హృదయం ఏ నేల వంటిది? ఏ నేల లాంటిది? మనం వాక్యాన్ని వింటున్నామా? లేక విన్న వెంటనే మర్చిపోతున్నామా? కష్టాలు వచ్చినప్పుడు నిలబడుతున్నామా? లేక వెనక్కి తగ్గిపోతున్నామా? లేదా ప్రపంచపు ఆందోళనలు, ఇంక నీకే ఉన్నాయి కష్టాలని మన విశ్వాసాన్ని అణిచేస్తున్నామా? దేవుడు మన హృదయాన్ని మంచి నేలగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఆయన వాక్యాన్ని మన జీవితంలో ఆచరించినప్పుడు మనం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాం. అందుకే మన హృదయాన్ని సిద్ధంగా ఉంచుకుందాం. దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం. దాని ప్రకారం జీవిద్దాం. నిజమే, లోకంలో వెళ్తున్నప్పుడు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బలపడుతూ ఉన్నామో, దేవుని వాక్యంలో బలపడుతూ ఉన్నామో, దేవుని సన్నిధికి యథావిధిగా వెళ్తున్నామో, మనపై అపవాదం ఏం చేస్తుందంటే గర్జించు సింహము వలె ఎవరిని మింగుదమా అని చూస్తుంది. ఎవరు బలహీనంగా ఉంటారంటే ఎవరైతే కొన్ని కష్టాలు వచ్చినాయో, ఇబ్బందులు వచ్చినాయో, పడిపోతారో వాళ్ళనే ఆయుధంగా సైతాను చేసుకుంటారు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. అపవాదిని ఎదిరించాలి. నువ్వు నిలబడాలి. నీ ముందున్న సమస్య కంటే నీ వెనకాల ఉన్నటువంటి దేవుడు గొప్పవాడని నువ్వు గ్రహించాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ.